హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ పౌని వెల్కమ్ టు ఫిల్మీ బిట్స్. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తదుపరి సినిమా విషయంలో ఆసక్తికరమైన చర్చలు కాలీవుడ్ లో జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు నిర్మాతలు భారీ అడ్వాన్సులతో ఆయన కాల్ షీట్ కోసం క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు మారిపోవడంతో అజిత్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఆలస్యం అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. తమిళ సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న స్టార్ హీరో అజిత్ కుమార్ ఒకరు. అయితే గత కొంతకాలంగా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ మార్కెట్లలో చోటు చేసుకున్న మార్పులు స్టార్ హీరోల ప్రాజెక్టులపై ప్రభావం చూపుతున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ తదుపరి సినిమా కోసం పలువురు ప్రముఖ నిర్మాతలు చర్చలు జరిపినప్పటికీ ఆర్థిక అంశాల కారణంగా ప్రాజెక్టులు ముందుకు సాగలేదనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇటీవల అజిత్ కు విజయాన్ని అందించిన దర్శకుడు అదిక్ రవిచంద్రన్ తో మరోసారి చేతులు కలిపే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కాంబినేషన్ కు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని కాలీవుడ్ వర్గాలైతే చెప్తున్నాయి. అయితే ప్రాజెక్టు బడ్జెట్, రెమ్యూనరేషన్ లెక్కల కారణంగా కొందరు నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్ బలే ఫిలిమ్స్ కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతుందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు అజిత్ దర్శకుడు సిరుతై శివాతో కూడా మరోసారి సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే 2 కథలు సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన నిర్మాత ఖరారు కావడం ఇప్పుడు కీలకంగా మారినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోల రెమ్యూనరేషన్ల విషయంలో నిర్మాతలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అజిత్ తదుపరి సినిమా ఎవరితో, ఏ బ్యానర్ లో రూపొందుతుంది అనే కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదిక్ రవిచంద్రన్ కాంబోనా లేక సిరుతై శివాతో మరోసారి జోడీ కడతారా? హోమ్ బులే ఫిలిమ్స్ ఈ ప్రాజెక్టులోకి వస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటుడు తిరువీర్. వర్సిటైల్ నటి ఐశ్వర్య రాజేష్ తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ఓ సుకుమారి తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను నవ్విస్తూ ఆసక్తిని పెంచుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ ప్రేమ కథలో కామెడీ, కన్ఫ్యూజన్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు సీరియస్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన తిరువీర్ ఈ సినిమాలో పక్కా మాస్ పల్లెటూరు యువకుడిగా కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఐశ్వర్య రాజేష్ తన పాత్రలోని మిస్టరీతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఝాన్సీ ఆమని, మురళీధర్ గౌడ్ తదితర నటీనటులు టీజర్లు నవ్వులు పంచగా గ్రామీణ వాతావరణాన్ని అందంగా ఆవిష్కరించిన విజువల్స్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. ఎంఎం కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది. ఫ్యాంటసీ, రొమాన్స్, కామెడీ కలగలిసిన ఈ కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తినైతే రేకెత్తిస్తుంది. సాధారణ ప్రేమ కథకు కరెంటు షాక్ అనే వినూత్నమైన ఫ్యాంటసీ ట్విస్ట్ జోడించి రూపొందించిన ఓ సుకుమారి టీజర్ ప్రస్తుతం మంచి స్పందన అందుకుంటుంది. మరి ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో సినిమా విడుదల తర్వాత చూడాలి.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన వర్క్ డెడికేషన్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. 82 వయసులోనూ యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో పనిచేస్తూ ఒక్క రోజులోనే 12 షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్స్ పూర్తి చేసి వార్తల్లో నిలిచారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ పని గంటలు తగ్గించుకోవాలని చాలా మంది భావిస్తారు. కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఆ ఆలోచనకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నారు. 82 వయసులోనూ వరుస సినిమాలు, టెలివిజన్ షోలు, ప్రకటనల షూట్లతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో చేసి ఒక పోస్ట్ ద్వారా అమితాబ్ బచ్చన్ తన వర్క్ స్పీడ్ ను మరోసారి ప్రపంచానికి చూపించారు. ఒక్క రోజులో ఏకంగా 12 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ తో పాటు 2 ప్రత్యేక స్టిల్ ఫోటో షూట్లను కూడా పూర్తి చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పని అంటేనే పని, అందులో ఎలాంటి రాజీ ఉండకూడదు అంటూ బిగ్ బి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులతో, సమాజంతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని, అదే తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకోవడం, క్రమశిక్షణతో ముందుకు సాగడమే తన విజయానికి కారణమని అమితాబ్ వివరించారు. ఈ మాటలు యువతకు, ముఖ్యంగా కొత్త తరం నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇప్పటికీ భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్న అమితాబ్ ప్రస్తుతం కల్కి 2898 సీక్వెల్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వయసులో కూడా అదే అంకిత భావంతో పనిచేయడం అభిమానులను ఆకట్టుకుంటుంది. 82 వయసులో ఒక రోజులో 12 షార్ట్ ఫిల్మ్స్ పూర్తి చేయడం చిన్న విషయమేం కాదు. క్రమశిక్షణ, అంకిత భావం, పని పట్ల ప్రేమ ఉంటే వయసు ఎప్పుడూ అడ్డంకి కాదని అమితాబ్ బచ్చన్ మరోసారి నిరూపించారు. అందుకే ఆయన కేవలం స్టార్ మాత్రమే కాదు, తరతరాలకు స్ఫూర్తిగా నిలిచే లెజెండ్. తెలుగు, తమిళ భాషల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి అమ్ము అభిరామి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రొమాన్స్, ఎమోషన్, కామెడీ కలగలిపిన ఈ చిత్రానికి ఫీల్ మై లవ్ అనే ఆకట్టుకునే టైటిల్ను ఖరారు చేస్తూ మేకర్స్ తాజాగా టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. రాక్షసుడు, నారప్ప, డెవిల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమ్ము అభిరామి ఇటీవల ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ఆసక్తినైతే పెంచుతుంది. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 96 ఫేమ్ ఆదిత్య భాస్కర్, ఐరా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరి ప్రకాష్ ఏం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జీవితంలో ఏ క్షణంలోనైనా ఒక అద్భుతం జరగొచ్చు అనే అందమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. యువతకు కనెక్ట్ అయ్యే ప్రేమ కథతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు, నవ్వులు పంచే కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందుకే ఇది ఒక పక్కా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని చిత్ర బృందం చెప్తుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. త్వరలో మున్నార్లో జరగనున్న చివరి షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తి కానుంది. ఇక తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఫీల్ మై లవ్ అనే క్లాసిక్ టైటిల్ సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ప్రేమ, భావోద్వేగాలు, జీవితంలో జరిగే అద్భుత క్షణాల చుట్టూ కథ తిరుగుతుందనే సంకేతాలను పోస్టర్ ఇస్తుంది. మరో విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళ భాషలోనే కాకుండా కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. అమ్ము అభిరామి, ఆదిత్య భాస్కర్ జంటగా నటిస్తున్న ఫీల్ మై లవ్ టైటిల్ పోస్టర్ తోనే పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం కలిసిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.
వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతున్న ఈ రోజుల్లో కేవలం 7 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఓ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అదే అబ్సెషన్. చిన్న సినిమాగా వచ్చినా ఇప్పుడు ప్రపంచ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుంది. సినిమా విజయానికి భారీ బడ్జెట్ మాత్రమే కాదు, బలమైన కథ, కొత్త కాన్సెప్ట్ కూడా ఎంతో ముఖ్యమో అబ్సెషన్ మరోసారి నిరూపించింది. యూట్యూబ్ క్రియేటర్ కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యల్ప బడ్జెట్తో తెరకెక్కిన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ చరిత్ర సృష్టిస్తుంది. కేవలం 7 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ హారర్ రొమాన్స్ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2,263 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పెట్టుబడిపై వందల రెట్లు రాబడి తెచ్చిన చిత్రంగా నిలిచింది. కొద్ది లొకేషన్లు, పరిమిత నటీనటులు, బలమైన కథనం ఇవే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రేక్షకుల్లో మౌత్ పబ్లిసిటీ పెరగడంతో సినిమా ఒక్కో దేశంలో ఒక్కో రికార్డును బద్దలు కొడుతుంది. 1999లో విడుదలైన ది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్, 2007లో వచ్చిన పారానార్మల్ యాక్టివిటీ తర్వాత ఇంతటి లాభాలను అందించిన హారర్ జానర్ చిత్రం ఇదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా ఇప్పటికే దేశీయ బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది అన్నట్లు సమాచారం. ఇంకా థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో మేకర్స్ ముందుగా అనుకున్న ఓటీటీ విడుదలను వాయిదా వేసినట్లయితే తెలుస్తుంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో రెంటల్ మోడల్ ద్వారా పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. చిన్న బడ్జెట్, భారీ ఆలోచన, ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయంతో అబ్సెషన్ సినిమా ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కాలీవుడ్ స్టార్ హీరో కార్తీ, మ్యాడ్ ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సినిమా ఆగిపోయిందంటూ, షూటింగ్ నిలిచిపోయిందంటూ వచ్చిన వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇప్పుడు కార్తీతో కలిసి ఫుల్ లెంత్ హిలరియస్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కార్తీ కెరీర్ లో 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టు పై ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఈ సినిమా నిలిచిపోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. షూటింగ్ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని బేగంపేట పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మార్క్, కామెడీ, ఎనర్జెటిక్ నరేషన్ తో ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి వినోదాత్మక ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా కార్తీ పాత్ర డిజైన్ పూర్తిగా కొత్తగా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఈ సినిమా ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉండనుందని అంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్టు పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక షూటింగ్ వేగంగా సాగుతూ ఉండటంతో త్వరలోనే మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ గ్రాండ్ గా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కార్తీ, కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పడినట్లే కనిపిస్తుంది. షూటింగ్ ఫుల్ స్వింగ్ లో సాగుతూ ఉండటంతో అభిమానులు ఇప్పుడు టైటిల్, ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు గురించి మరో క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ఇప్పుడు కీలకమైన కొత్త షెడ్యూల్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తదుపరి కీలకమైన టాకీ పార్ట్ కోసం చిత్ర బృందం విశాఖపట్నానికి మకాం మార్చినట్లు తెలుస్తుంది. దర్శకుడు రాజమౌళి తన టెక్నికల్ టీంతో కలిసి ఇప్పటికే వైజాగ్ లొకేషన్ లో పరిశీలన పూర్తి చేసినట్లు సమాచారం. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రత్యేక లొకేషన్ లో కథకు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే మహేష్ బాబు కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ కానున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కథలో కీలక మలుపు తీసుకొచ్చే కొన్ని ఇంటెన్స్ డ్రామా సీన్స్, విజువల్ గా అద్భుతంగా ఉండే ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్లలో అలాగే వారణాసి నేపథ్యంలో కొన్ని ప్రధాన ఘట్టాలను చిత్ర బృందం పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు సముద్ర తీర నేపథ్యంలోని విజువల్స్ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్తలు ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబు కొత్త లుక్, లాంగ్ హెయిర్ స్టైల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇప్పుడు వైజాగ్ షెడ్యూల్లో వార్తతో అభిమానులతో ఉత్సాహం మరింత పెరిగింది. టాలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. విక్రమ్ కు ఇంకొకడు వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు ఆనంద్ శంకర్ తో ఆయన మరోసారి చేతులు కలిపారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చియాన్ విక్రమ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో విక్రమ్ ఆనంద్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముగన్ తెలుగులో ఇంకొకడు పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతూ ఉండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ సంగీతం అందించనున్నారు. ఆయన అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్ సరసన యువ నటి రియా షిబు హీరోయిన్ గా నటిస్తున్నారు. కొత్త తరహా కథాంశంతో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్, కాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టుపై ప్రారంభం నుంచే మంచి బస్ కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నది. కథ, విక్రమ్ పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా గోప్యంగా ఉంచారు. ఇంకొకడు తర్వాత విక్రమ్ ఆనంద్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్టుపై ఇప్పటికీ అంచనాలు పెరిగాయి. స్టైలిష్ యాక్షన్, బలమైన కథనం, సంతోష్ నారాయణ్ సంగీతం కలిస్తే మరో హిట్ ఖాయమా అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో సాగుతుంది.
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను తన మాస్ పవర్ తో షేక్ చేసే నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో బాలయ్య చేయబోయే కొత్త సినిమా ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దేవరా వంటి భారీ విజయం అనంతరం దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో ప్లాన్ చేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు జూన్ 25న ముహూర్తం ఖరారైనట్లు టాక్ వినిపిస్తుంది. సాధారణంగా హైదరాబాద్ లో జరిగే సినీ ప్రారంభోత్సవాలకు భిన్నంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి సమీపంలోని వెంకటాయపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్యక్రమాన్ని నిర్వహించేలా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఆధ్యాత్మిక వాతావరణంలో జరగనున్న ఈ ఈవెంట్ కు రాజకీయ సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కు కొరటాల శివ మార్క్ కమర్షియల్ ట్రీట్మెంట్ జత కలిస్తే అభిమానులకు పండగే అని చెప్పాలి. సామాజిక అంశాలను కమర్షియల్ ఫార్మేట్ లో చెప్పడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కొరటాల ఈసారి కూడా పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య పాత్ర చాలా డైనమిక్ గా ఉండబోతుందని, రాజకీయ నేపథ్యం లేదా సామాజిక అంశాలతో కూడిన హై వోల్టేజ్ డ్రామా ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే హీరోయిన్, ఇతర కీలక నటీనటుల వివరాలను కూడా ప్రారంభోత్సవం రోజే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య, కొరటాల కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా ప్రారంభోత్సవ వార్తలతో ఆ ఉత్సాహం మరింత పెరిగింది. బాలయ్య మాస్ ఇమేజ్, కొరటాల శివ విజన్ కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతుంది. టాలీవుడ్ లో రీ రిలీజ్ల ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైన చిత్రాలు ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తూ నాస్టాలజీ గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజ్ తరుణ్, అవికా ఘోర్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ సినిమా చూపిస్తా మామ కూడా రీ రిలీజ్ కు సిద్ధమైంది. 2015లో విడుదలైన సినిమా చూపిస్తా మామ అప్పట్లో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం రాజ్ తరుణ్ కెరీర్ లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అయితే నిర్ణయించారు. జూన్ 27న ఈ చిత్రం రీ రిలీజ్ కానుంది. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, అవికా ఘోర్ కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే సీనియర్ నటుడు రావు రమేష్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. శేఖర్ చంద్ర అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా సినిమా కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజులకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో సినిమా చూపిస్తా మామ కూడా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి అయితే నెలకొంది. చూసారు కదా, ఇది ఇవాల్టి ఫిల్మీ బిట్స్. రేపటి ఫిల్మీ బిట్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వైకే టీవీ.